గౌరవ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అందరికీ నమస్కారాలు. సందీప్ ఏపీఎంసీనండి. ఈ రోజున మనకు 12 నుంచి 13,000 మందికి ఎవరికైతే నవంబరు, డిసెంబరు, జనవరి 24 సంబంధించి జీరో ఇన్సెంటివ్స్ పడ్డాయో వాళ్ళందరికీ ఇన్సెంటివ్స్ చూస్తూ ఉన్నాము. యాజ్ పర్ మ్యాట్రిక్స్, ఓల్డ్ మ్యాట్రిక్స్. మిగతా అందరికీ ఎలా అయితే పడ్డాయో వీళ్ళకి కూడా అలానే పడుతూ ఉన్నాయి. సో ఇది పెద్ద విషయము. అసలు రావు అన్నారు, మీరే కారణం అన్నారు, చాలా నిందలు వేశారు ఏపీఎంసీ మీద. కానీ ఏపీఎంసీ ఎప్పుడు కూడా ఒకటే నమ్మింది, ప్రాపర్ ఛానల్ అనేది అవసరము. సో ఇనీషియల్ పీరియడ్లో ఖచ్చితంగా ప్రాపర్ ఛానల్లోనే వెళ్ళాము. ఇంకోటి ఏంటంటే ఏపీఎంసీ ఎప్పుడు కూడా ప్రాపర్ ఛానల్లో వెళ్తుంది కాబట్టి ప్రాపర్ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది డిపార్ట్మెంట్తో. ఈ క్రమంలోనే ఇన్ని వేల మందికి క్యాల్కులేషన్ జరిగింది, ఇన్ని వేల మందికి ఇబ్బంది జరుగుతుందని ముందే మాకు తెలిసిన వెంటనే ఎక్కడ కూడా మేము లేట్ చేయకోకుండా కన్సల్ట్ అధికారులు కృష్ణబాబు సార్తో కానీ, కమిషనర్ గారితో కానీ, ఎస్ఎన్ఓ మేడం గారితో కానీ, ఎస్పీఓ సార్ గారితో కానీ ఎప్పటికప్పుడు మేము మాట్లాడుతూ ఆ ఫైల్ సంబంధించి అందరికీ ఫైల్ పెట్టాలి, వీళ్ళందరికీ సరైన న్యాయం చేయాలి. ఈ సంజీవిని కేవలం ఒక ఇండికేటర్గానే చూసి అందరికీ డబ్బులు వేయాలనేసి పలుమార్లు మాట్లాడడం వల్ల గత జూలై నెలలోనే, అంటే ఈ సంవత్సరం జూలై నెలకే ఫైల్ పెడతామని అంగీకరించడం జరిగింది. కొన్ని కారణాల వల్ల లేట్ అయింది. కానీ ఈరోజు మేము ఇంతకుముందు కూడా చెప్పినాం, ఎందుకు మేము దుందుడు చర్యలకు పోము అంటే, ఒకసారి అవతల మాట్లాడి ఫైల్ పెట్టిన తర్వాత దుందుడు చర్యలు చేయాల్సిన పని లేదు. మనం ప్రాపర్ ఛానల్లో ఒకసారి మాట తీసుకున్న తర్వాత, అక్కడి నుంచి మాట వచ్చిన తర్వాత అది కంపల్సరీగా అవుతుంది. ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి. ఈ మ్యాట్రిక్స్ వచ్చిన తర్వాత ఇబ్బందులు ఉన్నది మాట వాస్తవం. కానీ ఈ ఇబ్బందుల నుంచి ఏపీఎంసీ ఏం చేసిందిరా అంటే, జూలై నెలలో మామూలుగా అయితే 7,000 మంది ఎలిజిబుల్ ఉన్నా కూడా దగ్గర 8,000 మందికి పైగా, ఇంకొక 1,500 మందికి పైగా కూడా యాడ్ చేయించే పని చేశాం. సెప్టెంబర్, అక్టోబర్ ఎగ్జామ్షన్ ఇప్పించినాం. దగ్గర 9,000 నుంచి 9,700 ప్లస్ మందికి అందరికీ ఇన్సెంటివ్స్ వచ్చినాయి. హెడ్ క్వార్టర్స్ 4,500 రూపాయలు ఉండే మన అందరికీ కట్టు కాకుండా ఎగ్జామ్షన్ ఇప్పించినాం డిసెంబర్ వరకు. ఇంకా జనవరికి కూడా కట్టు కావాల్సింది మళ్ళీ మేమే ఏపీఎంసీ వాళ్ళు వెళ్ళి మాట్లాడి జనవరిలో కూడా హెడ్ క్వార్టర్స్ అనేది లేకోకుండా ఆ 4,500 కూడా మేము కట్టు కాకుండా చూసాం. ఈ విధంగా ఈ మ్యాట్రిక్స్ వచ్చిన తర్వాత పలు రకాలుగా సిహెచ్ఓస్ ఎక్కడ కూడా నష్టం కాకుండా ఏపీఎంసీ చేసుకురావడం జరిగింది. కేవలం ప్రాపర్ ఛానల్ మీదనే ఇవన్నీ మేము చేయగలిగినాము. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇనీషియల్ పీరియడ్లో మనము ప్రాపర్ ఛానల్లోనే వెళ్తే రిజల్ట్ కూడా గట్టిగానే ఉంటాయి. ఇది ఒక ఎగ్జాంపుల్ ఇది అందరికీ. సో ప్రాపర్ ఛానల్లో పనులు కావు అన్న వాళ్ళకు కోసము ఒకసారి ఈ వీడియో పెడతా ఉన్నా. ప్రాపర్ ఛానల్లోనే పనులు అవుతాయి. ఇప్పటికి వచ్చినటువంటి ఎగ్జామ్షన్స్ అన్నీ కూడా ప్రాపర్ ఛానల్లోనే తెచ్చుకోగలిగినాము. సో ఈ సందర్భంగా ఏపీఎంసీ స్టేట్ లీడర్స్కి, ఏపీఎంసీ డిస్ట్రిక్ట్ లీడర్స్కి, ముఖ్యంగా మహిళా లీడర్స్కి ఎక్కడెక్కడి నుంచో ఫ్యామిలీస్ని, పిల్లల్ని అందరినీ వదిలి రిప్రజెంటేషన్స్కి వస్తారు, మాట్లాడుతూ ఉన్నారు, మనకు సమస్యలను క్లియర్గా చెప్తా ఉన్నారు అర్థమయ్యేలాగా. సో మీ అందరికీ ముఖ్యంగా పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఆల్.